ఈ రోజు ఏదో ఒక వీడియో చూశాను, ఒక అద్భుతమైన ఆనిముత్యం. ఆవిడంట ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందంట, నెట్ బ్యాలెన్స్. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయింది. నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మూడు పిల్లలు. ప్రభా ఏంటి ప్రభా ఈ బాధ? 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ఒక వీడియో చూడలేకపోతున్నాం, ఫేస్బుక్ లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే మాకు ఒకటికి రెండుకి రావు. శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చారంట దేవుడు. నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలా వస్తుందో పరలోకం నుంచి వచ్చేస్తున్నాడు సిగ్నల్. 24 hours చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నెట్ వాడుతూనే ఉన్నారంట అవ్వలేదంట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకు ఏమొచ్చింది? నెట్. సిగ్గుందా అసలు? ఏంటి అసలు ఇది? ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఎవడు అడిగాడు అసలు? మిమ్మల్ని క్రైస్తవులని ఎవడు చెప్పాడు అసలు?